అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలే ఎంపీ ఎన్నికల్లో పునరావృతమవుతాయన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. 6 హామీలను ఒక్కొక్కటిగా సీఎం అమలు చేస్తున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ హైదర్ షాకూర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రంజిత్ రెడ్డి గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. అక్కడ ఏదో అడుగుతుంది, నాకు ఇల్లు లేదని అంటే ఒక అంతే కదా. నేను చెప్తా పాటు మీకు సిలిండర్ గ్యారెంటీ, ఉచిత బస్సు మర్చిపోయిన అయిపోయింది, తిరిగి మస్తు తిరిగి అయిపోయింది. 1700 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఇవాళ 2 కోట్ల ఆడవాళ్ళు మహిళలు ఉన్నారక మొత్తం 35 కోట్ల టికెట్లు చెప్పింది ఆర్టీసీ. అంటే ఒక్కొక్కరు సగటున 15 సార్లు తిరిగింది. సంతోషం. ఇండ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పినారు, ప్రతి సంవత్సరం ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, నరేంద్ర ఇంటికి పోండి, జ్ఞానేశ్వర ఇంటికి పోండి, ప్రతి సంవత్సరం 3500 ఇండ్లు ఇస్తా అని చెప్పి రేవంత్ అని చెప్పిండు. ఎవరైతే మీరు దరఖాస్తులు పెట్టుకున్నారో ప్రతి దరఖాస్తు అన్ని తల్లికి ఇవ్వాలి వస్తుంది, ఇంకో తల్లికి వచ్చే సంవత్సరం వస్తుంది. కానీ ప్రతి సంవత్సరం ఇండ్లు ఇవ్వడం ఖాయమని చెప్పిండు. మీ అందరికి పక్కా వస్తాయి, ఇది గ్యారంటీ. మీకు అరువులు అయితే ఎవరున్నారో జూన్ 4 ఎలక్షన్ అయిపోగానే మీ అధికారులు ఇక్కడికే వస్తారు. మీరు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోకండి, ఎవరికో రూపాయి ఇవ్వకండి. మీ దగ్గర నిలబడతారు, వస్తారు, చూస్తారు, మీ దరఖాస్తులు చూసి ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. బేఫికర్ ఉండండి. ఇల్లు లేని వాళ్ళు కూడా పెన్షన్లు, రేషన్లు, దరఖాస్తులు పెట్టి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారని గ్యారంటీగా చెప్తున్నా. ఇదేమో కాంగ్రెస్ పార్టీ చేసేది. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం ఉంటుంది. మీరు బీజేపీ నాయకులు వస్తే అడగండి, అన్న తమ్ముడు మీరు ఏం సంగతి బాగున్నారా అంటే వాళ్ళు ఇదే చెప్తారు. మేము కూడా చేస్తాం. ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకం ఇట్లాంటిది ఉందా? వాళ్ళు వస్తే ఉచిత బస్సు తీసేస్తారంట, 500 రూపాయల సిలిండర్ తీస్తారంట, ఉచిత కరెంట్ ఇయ్యరంట, మీకు పెన్షన్లు వద్దు, రేషన్లు వద్దు, ఇండ్లు వద్దు అంటారు. ఏంటి అంటే పేదరికం లేదు అంటారు. బండ్లగూడ జాగీరంటే మామూలు కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి మస్తు పైసలు ఇక్కడ ఉన్నాయంటారు. ఉన్నాయా? మీకు అవసరం లేదా? ఇవన్నీ అవసరమా కాదా? అవసరం అంటే ఎవరికి ఓటు వేయాలి?